హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మేము ఇడుపులపాయకైతే వెళ్తున్నాము. మనం వచ్చేసి ఇక్కడికైతే గండి లేదా వేంపల్లె నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మేమైతే గండి నుంచి అయితే ఇడుపులపాయకైతే వెళ్తున్నాము. గైస్, ఇప్పుడైతే మనము ఇడుపులపాయలోని ప్రకృతి అందాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న వైఎస్ఆర్ ఘాట్ని చూడనీకైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా మేమైతే ఇప్పుడు వైఎస్ఆర్ ఘాట్కి అయితే రీచ్ అయ్యాము. మేము ఇక్కడి నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా బైక్స్ అలాంటివి పార్కింగ్ చేసుకోనికి లోపలైతే ప్లేస్ అయితే ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మెయిన్ ఎంట్రీ గేట్ అనమాట. ఇది స్టార్టింగ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మనము లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎటు చూసినా వచ్చేసి ప్రకృతి, చెట్లు, కొండలు మధ్య బాగా అయితే నిర్మించారు. ఇంకా ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఈ విగ్రహాలు వచ్చేసి వైఎస్ఆర్ పాదయాత్ర చేసుకుంటూ ప్రజల్ని పలకరిస్తూ వెళ్తూ ఉంటాడు కదా, ఆ విగ్రహాలను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. సో వైఎస్ఆర్ వెనకాల ఉండే ప్రజలు అదంతా అందరికీ కనిపించే విధంగా ఇక్కడైతే తీర్చిదిద్దారు. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే వైఎస్ఆర్ భారీ విగ్రహం అయితే ఏర్పాటు చేశారు. మీరు చూడొచ్చు విగ్రహం ఎంత హైట్ ఉందో. ఇంకా ఇప్పుడైతే మేము వైఎస్ఆర్ సమాధి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. వెళ్తూ ఉంటే ఇక్కడ మాకు వచ్చేసి ఈ శిలా పలకాలపై ఈ పేర్లు అయితే కనిపించాయి. ఇవి వచ్చేసి వైఎస్ఆర్ చనిపోయినప్పుడు ఏ డిస్టిక్ నుంచి ఎవరెవరు చనిపోయారు వాళ్ళందరి పేర్లు వచ్చేసి ఈ శిలా పలకం పైన రాశారనమాట, చరిత్రలో అందరికీ గుర్తుండిపోయేలా. ఇంకా ఇప్పుడు మనం వైఎస్ఆర్ సమాధి దగ్గరికి అయితే రీచ్ అయ్యాం గైస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళి మీకైతే చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే అనమాట వైఎస్ఆర్ సమాధి. ఇక్కడైతే మీరు చూడొచ్చు సమాధి పైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అయితే రాసి ఉంది, మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది గైస్, ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ట్రావెల్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్.